శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని 36వ శ్లోకం. అసంయాతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. భావం: మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగ సిద్ధి కలుగట కష్టము. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం. ఈ శ్లోక వివరణ: అర్జున, ఎవరి మనసైతే నిగ్రహింపబడదో వాడిని యోగం అనగా మనస్సును ఆత్మలో ఉంచడం సాధ్యం కాదు. ఇది నా అభిప్రాయం. ఎవరైతే తన మనస్సును తన ఆధీనంలో ఉంచుకుంటాడో వారికే ఉపాయం చేత సాధ్యమవుతుంది అని భగవాన్ పలికెను.